తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. టాలీవుడ్ కింగ్ నాగార్జున మైల్ స్టోన్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తన లక్కీ మంత్ లో ఈ 100వ చిత్రాన్ని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ సడన్ గా ఆయనకి పోటీగా కొడుకు నాగ చైతన్య కూడా అదే నెలలో బరిలోకి దిగుతున్నారన్న టాక్ హాట్ టాపిక్ గా మారింది. ఒకే నెలలో తండ్రి కొడుకులు బాక్స్ ఆఫీస్ వార్కి సై అంటారా, లేక ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారా? అసలు అక్కినేని కాంపౌండ్ లో ఏం జరుగుతోంది? టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున కెరీర్ లో 100వ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మైల్ స్టోన్ మూవీని మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ నెల నాగార్జునకు సెంటిమెంట్ కావడంతో ఈ ల్యాండ్ మార్క్ మూవీని డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు. నాగ్ ఫ్యాన్స్ కూడా ఈ లక్కీ మంత్ రిలీజ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి టైంలో అక్కినేని కాంపౌండ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న వృషకర్మ మూవీని కూడా డిసెంబర్ రిలీజ్ కే టార్గెట్ చేస్తున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. తండేల్ లాంటి బిగ్ హిట్ తర్వాత చైతూ చేస్తున్న సినిమా కావడంతో వృషకర్మ మీద కూడా భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా మంచి రిలీజ్ డేట్ కోసం ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ఒకే నెలలో బరిలోకి దిగితే ఓపెనింగ్స్, థియేటర్ల పరంగా ఇబ్బందులొస్తాయి. పైగా నాగార్జునది 100వ సినిమా. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రానికి సోలో రిలీజ్ ఉంటేనే క్రేజ్ మరింత పెరుగుతోంది. ఒకవేళ డిసెంబర్కే ఇద్దరు ఫిక్స్ అయితే తండ్రి కొడుకుల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ తప్పదు మరి. సో నాగ్ మైల్ స్టోన్ మూవీ కోసం చైతూ తన వృషకర్మ డేట్ మార్చుకుంటారా, లేదంటే కొడుకు సినిమాకే కింగ్ దారిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.